ఇప్పుడు కొత్త మ్యాక్బుక్ ఎయిర్ M5 అయితే మీకు 1,00,000 రూపీస్ అయితే ఉన్నది. నేనైతే సెకండ్ హ్యాండ్లో మ్యాక్బుక్ ప్రో 7 అయితే తీసుకున్నా 25,000కి అయితే. దీంట్లో టచ్ బార్ కూడా ఇచ్చిలా. టచ్ బార్లో చాలా ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. మీకు అయితే స్క్రీన్ పైన చూపిస్తారని చూసుకోవచ్చు. అట్లనైతే యూజ్ అయితే చేసుకోవచ్చు మీరైతే టచ్ బార్ అయితే. రెండు ల్యాప్టాప్స్కి అయితే ఏమేమి పోర్ట్స్ ఇచ్చిలని స్క్రీన్ పైన వేసిన. రెండిట్లో డిస్ప్లే పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. డిస్ప్లే అయితే రెండిట్లో బాగున్నది మీకైతే. కాకపోతే మ్యాక్బుక్ ప్రో 7 అయితే మీకు కొంచెం పెద్ద ఉన్నది. ఇంకా ఎయిర్ వెంటిలేషన్ కూడా ఇచ్చిల్లు. దీంట్లో ఎయిర్ వెంటిలేషన్ అయితే ఏమి ఇవ్వలే. ఈ పాత మ్యాక్బుక్ అయితే 1.83 kgs అయితే ఉన్నది. కొంచెం వెయిట్ అయితే ఉన్నది పాతది అయితే. రెండిట్లో మీరు అయితే 1080p 60fps లో అయితే వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. 4K అయితే టెస్ట్ చేస్తే మీకు కొత్త దాంట్లోనే రిజల్ట్ అయితే బాగా వచ్చింది. 4K ఎడిటింగ్ అయితే చేసుకోలేరు పాత దాంట్లో. 1080p ఎడిటింగ్ వరకు అయితే చేసుకోవచ్చు. 3 minutes లో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసింది. దాని మీకు అయితే పాతది అయితే 12 minutes అయితే తీసుకున్నది. ఇంకా వెబ్ క్యామ్ అయితే పాత దాంట్లో మీకు 720p సపోర్ట్ అయితే ఉన్నది. కొత్త దాంట్లో మీకు అయితే 1080p సపోర్ట్ అయితే ఇచ్చిల్లు. సెంటరిక్ స్టేజ్ కూడా ఉంటుంది మీకు అయితే కొత్త దాంట్లో. కొత్త మ్యాక్బుక్ వచ్చేసి మీకు iOS 26 మీద రన్ అవుతుంది మీకైతే. దీంట్లో 27 కూడా వస్తుంది మీకైతే అప్డేట్ అయితే. యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి మీకైతే దీంట్లో. ఇంకా గ్లాస్ ఎఫెక్ట్ అవన్నీ కూడా ఉంటాయి మీకైతే కొత్త దాంట్లో. పాత దాంట్లోనైతే అవి అయితే ఏమున్నాయి. ప్రజెంట్ అయితే ఇది iOS 13 మీద రన్ అవుతుంది. రెండు డిస్ప్లేస్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఏముంటుంది మీకైతే. మీ దగ్గరనైతే బడ్జెట్ అయితే తక్కువ ఉన్నదంటే మీరైతే పాత ల్యాప్టాప్ అయితే కన్సిడర్ అయితే చేయండి. దాంట్లో బ్యాటరీ లైఫ్ అవన్నీ అయితే కొన్ని అయితే చెక్ చేసి ఇంకా డిస్ప్లే ఎట్లున్నాయి ఏందని కూడా అయితే ఒకసారి చెక్ అయితే చేయండి మీరైతే. బటన్స్ అన్ని కీబోర్డ్ బటన్స్ పనిచేస్తున్నాయి లేదా అవి కూడా కొంచెం చెక్ అయితే చేసుకోండి. ఈ స్క్రూస్ అయితే చూడండి. నేనైతే స్క్రూస్ ఇప్పినట్టుంటే ల్యాప్టాప్ అయితే తీసుకోకండి. ఎందుకంటే దాంట్లో ఏదైనా ఒక పార్ట్ అయితే చేంజ్ చేసేది ఉంటుంది. ఒకసారి అయితే పాత ల్యాప్టాప్ కూడా మీరైతే చెక్ అయితే చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.